హే! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. బ్యూటిఫుల్ అలాగే క్యూట్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈరోజు వచ్చేసి మనకి బేబీ బార్న్‌కైతే గనుక ఒక మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాం. రెగ్యులర్‌గా మన లేడీస్‌కి ఎక్కువ అయిపోతున్నాయి కదా! సో, అందుకోసమే ఈరోజు వీడియో వచ్చేసి చిన్న పిల్లలకనమాట. ఆడపిల్లలు కానియండి, మగ పిల్లలకి కానియండి ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది ఇదైతే గనక. సో, జస్ట్ మనకి 5, 6 గ్రామ్స్‌లోనే వచ్చేస్తున్నాయి. ఏంటి అంటే చూస్తున్నారుగా దిష్టి పూసలండి. అసల మనం పిల్లలు పుట్టగానే మనం ఖచ్చితంగా ఇదైతే గనుక పిల్లలకి పెడుతూ ఉంటాం గదా! దీంట్లో గోల్డ్ డిజైన్స్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. వెరైటీస్ అయితే గనుక మనకి ఎంత వెయిట్‌లో కావాలనుకున్నా కూడా ఉన్నాయన్నమాట. కావాలి అనుకుంటే గనుక ఒకసారి స్టోర్ విజిట్ ఇంతకీ ఏ స్టోర్ అనుకుంటున్నారా? మనం రెగ్యులర్‌గా చూసుకునే వీడియోసే స్టోరేనండి. అను జ్యువెలర్స్ ప్రగతి నగర్ బ్రాంచ్ నుంచి అయితే గనుక మీకు ఈరోజు కలెక్షన్ అనేది చూపిస్తున్నాను. సూపర్బ్ కలెక్షన్ అన్నమాట. మంచిగా ఉన్నాయి. డిజైన్స్ అన్నీ కూడాను యూనిక్ డిజైన్స్‌గా ఉన్నాయి. చూడండి ఇందాకడ వచ్చేసి మనకి బ్యాంగిల్ టైప్‌లో ఉంది. ఇదొచ్చేసి మనకి హ్మ్. చూడండి చాలా ఫ్లెక్సిబుల్‌గా చైన్ టైప్‌లో వచ్చింది. లైక్ బ్రేస్‌లెట్ లాగా వచ్చిందనమాట. మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. సో, చూడండి దాని మీద కూడా ఒక చిన్న లాకెట్ కనిపిస్తుంది మీకు. దాని మీద ఒక ఓం అనే డిజైన్ అయితే ఉందనమాట. చిన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. ఇదైతే గనుక దిష్టి పూసలకి మనం మన ఇంట్లో వాళ్ళకి బారసాలు కానియండి, అన్నప్రాసన కానియండి, గోల్డ్ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే గనుక హ్యాపీగా ఈ దిష్టి పూసలను గిఫ్ట్‌గా కూడా ఇచ్చేయొచ్చనమాట. చాలా బాగున్నాయి. దగ్గర వాళ్ళ అన్నయ్య కూతురు గానియండి, అక్కయ్య కూతురు గానియండి ఇలా పిల్లలు ఎవరైనా పుడితే గనక మన ఫ్యామిలీ వాళ్ళకైతే గనక హ్యాపీగా మనం ఈ దిష్టి పూసలనేది ఇవ్వొచ్చనమాట. చాలా బాగున్నాయి. దీంట్లోనే డిజైన్ అండి ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. చైన్ లాగా వచ్చేస్తుందనమాట. సో, ఇలా మనకి బ్యాంగిల్ టైప్‌లో కావాలి అనుకుంటే అలాగా, లేదు చైన్ మోడల్‌గా పిల్లలకి ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి, ఈజీగా గుచ్చుకోకుండా అంటే గనక ఇలాంటి చైన్ మోడల్‌లో అనమాట. సో, డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. కావాలి అనుకుంటే గనక ఒకసారి స్టోర్‌ని అయితే విజిట్ చేసేయండి. సో, చూస్తున్నారు దిష్టి పూసలు ఖచ్చితంగా పిల్లలకి పెట్టేవైతే ఇవేనండి. పుట్టిన వెంటనే బారసాలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి ఈ దిష్టి పూసలనేది వేస్తూ ఉంటారు కదా! సో, దీంట్లోనే మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. మన అను జ్యువెలర్స్ ప్రగతి నగర్ బ్రాంచ్ అండి. సో, కావాలి అనుకుంటే గనక విజిట్ చేసి ఒకసారి మోడల్స్ చెక్ చేసుకొని మీకు నచ్చిన కలెక్షన్‌ని పర్చేస్ చేసుకోండి. అలాగే ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేస్తాను. కాల్ చేసి మరికొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చండి. ఇవొచ్చేసి మనకి బ్రేస్లెట్‌లో కడియం మోడల్‌లో అనమాట. సో, ఇలా కూడా ఉన్నాయండి. ఎలా కావాలన్నా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితేనే చూడండి. సింపుల్‌గా మనకి వినాయకుడిదైతే వచ్చిందనమాట. దీనికి పిల్లలకి కూడా మనం చైన్స్ వేస్తూ ఉంటాం గదా! లాకెట్స్ దేవుళ్ళవి. సో, అలాగే బ్రేస్లెట్స్‌లో కూడా ఇలా వచ్చిందనమాట. సో, ఇదొచ్చేసి ఒక సింపుల్ ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట. ఇదొచ్చేసి పిల్లలకి ఏంటి అంటే ఇవి కడియంలాగా పెడతారండి. మనం వంకీలు పెట్టుకుంటాం గదా! అదే పిల్లలకి ఇలా పెడతారనమాట. ఇదొచ్చేసి ఏదైనా ఏంటి అంటే అన్నప్రాసనకి మంచిగా పట్లంగా ఏస్తూ ఉంటాం గదా! ఆడపిల్లలకి. సో, అలాంటప్పుడు చేతికి, హ్యాండ్‌కి వంకిల్లాగా పెడుతూ ఉంటారనమాట. దీంట్లోనే మీకు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఇదొచ్చేసి మిక్కీ మౌస్ వచ్చింది. ఇదైతే గనుక మగ పిల్లలకి చాలా బాగా సెట్ అవుతుంది. బ్యాంగిల్‌లాగా, ఒత్తుల్లాగా కూడా వేస్తూ ఉంటారు అందరూ చాలామంది. జస్ట్ సింపుల్ బ్యాంగిల్స్. అలాగే దాంట్లోనే ఇప్పుడు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయన్నమాట. చూస్తున్నారు గదా! మిక్కీ మౌస్ వచ్చింది. దీనికైతే గనుక మరి దీని వెయిట్ చూసుకుంటే మనకి 5 గ్రామ్స్ అలా పడుతుందండి. సో, కావాలి అనుకుంటే గనుక ఒకసారి స్టోర్‌నయితే విజిట్ చేసేయండి. మీకు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇక్కడ అను జ్యువెలర్స్‌లో ఉన్నాయండి. కావాలి అనుకుంటే గనుక ఇంకా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలి అంటే గనక కాల్ చేసి మరికొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో, చూస్తున్నారు కదా! ఇది కూడా చాలా బావుంది. ఇక్కడి నుంచి మీరు చూసుకుంటే ప్రతిదీ కూడాను పిల్లలకి ఒత్తుల్లోనే డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. టెడ్డీ బేర్స్ కానియండి, మిక్కీ మౌస్ కానియండి, అలాగే డిఫరెంట్‌లో ఉన్నాయన్నమాట. పిల్లలకి ఎలాగైతే ఇష్టంగా ఉంటుందో అలా. లేదు దాని ప్లేస్‌లో మనకి దేవుళ్ళయి కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట. ఇందాక మీకు వినాయకుడిది చూపించాను కదా! మళ్ళీ ఇంకా కూడా ఉన్నాయి అలాంటివి. సో, ఎలా కావాలి అనుకున్నా కూడా మనకి అలాంటివి ఉన్నాయండి. సో, మనకి ఏంటి అంటే పిల్లలకి ఇష్టంగా ఉండేలాగా ఉండాలా. సో, అలాంటివేవి వద్దు మనం ఎప్పటికి దేవుళ్ళవి అలాంటియే ఉండాలి అన్నా కూడా చూడండి. ఇదొచ్చేసి మనకి వినాయకుడిదొచ్చిందనమాట. సో, ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. అను జ్యువెలర్స్‌లో కావాలి అనుకుంటే ఒకసారి స్టోర్‌నయితే విజిట్ చేసేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా అవసరమైతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంట్లోనే ఉండి మీకు నచ్చిన కలెక్షన్‌ని గోల్డ్ షాప్ మొత్తం చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. కమింగ్ అప్ వీడియోలో మీరు అడిగిన వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. కావాలి అనుకుంటే గనుక మీకు నచ్చిన కలెక్షన్‌ని కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఇంట్లోనే ఉండి గోల్డ్ షాప్ మొత్తాన్ని చూడాలి అనుకుంటున్నారా? విండో షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే గదా! అలాగే విండో షాపింగ్ మీకు కూడా గోల్డ్ షాప్ మొత్తం చూడాలి అనుకుంటే ఇంట్లోనే ఉండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇది ఇంకొక డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. గోల్డ్ బీడ్స్‌తో వచ్చింది. సూపర్బ్ కలెక్షన్ అనమాట. నాకైతే గనుక కలెక్షన్ అదిరిపోయింది. మరి దీని వెయిట్ వచ్చేసి మనకి 6 గ్రామ్స్‌లో వచ్చేస్తుంది. ఇప్పుడు
పిల్లలకి ఎందుకండి అనుకుంటాం కదా! ఇది ఇప్పుడు పిల్లలకి ఇలా పెట్టేసి మనకి ఫ్యూచర్‌లో దాన్ని పెట్టుకొని పిల్లలకే మళ్ళీ ఇంకేదైనా చేయించొచ్చనమాట. పెద్దయిన తర్వాత మళ్ళీ ఏదైనా అంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. అదే వాళ్ళు చిన్నప్పుడు మనకి వాళ్ళ సైజుకి తగ్గట్టుగా చేశాము అంటే, సో, పెద్దయిన తర్వాత మళ్ళీ వాటితోనే వాళ్ళకి ఆ ఏజ్‌కి ఏం కావాలో అది చేయించుకోవచ్చనమాట. సో, అందుకోసం అనేసి పిల్లలకి ఏముందిలే అని కాకుండా వాళ్ళకి ఉన్న ఏజ్‌కి తగ్గట్టుగా వాళ్ళకేం కావాలో అది చేయించేసేయండి హ్యాపీగా ఏం కాదు. సో, ఇదొచ్చేసి లక్ష్మీదేవిది అమ్మవారిదొచ్చింది. చాలా బావుంది. సో, చూస్తున్నారు కదండీ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ అను జ్యువెలర్స్ ప్రగతినగర్ బ్రాంచ్‌లో చూస్తున్నారు కదా! ఇదుంది. దీన్నే మళ్ళీ ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్ అయిన తర్వాత మంచిగా నేమ్ ప్లేట్ కానియండి, వాళ్ళకి ఏజ్‌కి తగ్గట్టుగా ఇంకేదైనా కూడా మనకి చెవుల ఇయర్ రింగ్స్ కానియండి, హ్యాండ్ రింగ్ కానీ ఏదైనా చేయించుకోవచ్చనమాట. 2 వీక్ బ్యాక్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే అంతా కూడాను బెట్టింగ్ యాప్స్ గురించి అపాలజీ వీడియోస్ కానియండి, ఇంకేదో వాటి ఇష్యూస్ గురించి జరుగుతూ ఉండేవి. కానీ బాబోయ్! ఒక 1 వీక్ నుంచి యూట్యూబ్ ఓపెన్ చేయాలంటేనే భయమేస్తుంది. ఎక్కడ చూసినా ఆ అఘోరి లేదా అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు వీళ్ళు అసల ఒకళ్ళ మీద ఒకళ్ళు రివ్యూలు ఇచ్చుకుంటే ఇదే సరిపోతుంది. ఇవే ట్రోల్స్ నడుస్తున్నాయి. అసలు భగవంతుడా అనిపిస్తుంది నాకైతే అసలు యూట్యూబ్ ఓపెన్ చేయాలనే భయమేస్తుంది. మరి మీకు కూడా అలాగే ఉందా? అలాగే ఉంటే గనుక కింద కామెంట్ అయితే ఇచ్చేసేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాపీగా మనం గోల్డ్ షాపింగ్ వీడియోస్ చూసుకుంటూ ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్ గైస్. బై బై.